హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. వాసు ద్వారా సంధ్య గతాన్ని తెలుసుకున్న మాధవ్కి తన వల్ల ఇంత జరిగిందా అనిపిస్తుంది. గతంలో సంధ్యని మళ్ళీ దగ్గరకు తీసుకోవాలి అనిపిస్తుంది. తన తప్పుని క్షమించమని తన కాళ్లపై పడాలి అనిపిస్తుంది. ఇంతలోనే సుధా మరియు భాస్కరం ఆ పల్లెటూరికి వస్తారు. ఒకరోజు బయటికి వెళ్ళిన మాధవ్కి ఎవరో ఏకాంతంగా మాట్లాడుకున్నట్టు వినిపిస్తుంది. అది సంధ్య మరియు భాస్కరం అని తెలిసి ఆశ్చర్యపోతాడు. ఇంతవరకు విన్నాం కదా, అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. తనంటే ఎంతో అసహ్యంగా ఉన్న వాసు కోసం సంధ్య రాజీ పడకపోదని మాధవ్కి తోచింది. సంధ్యలో పేరుకున్న ఈ కాఠిన్యాన్ని సడలించాలంటే వాసు ఒక్కడే ఆధారం. అందుకే మాధవ్ ఆ ఆధారాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అతని పట్టుదల మహా చెడ్డది. ఏదైనా అనుకుంటే సాధించి పొంది తీరే వరకు నిద్రపోడు. ఆశించింది లభించటం ఆలస్యమైతే నిరాశతో కాళ్ళు బారచాచి ఆ ప్రయత్నం నుంచి విరమించుకునే మనిషి కాదతను. 100కి 100 దృఢమైన నమ్మకంలో చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందులో అలసట కానీ విసుగు కానీ ఉండదు. విరామం అసలే ఉండదు. తెలుసో తెలియకో తన మూలంగా సంధ్యకి తీవ్రమైన అన్యాయం జరిగింది. దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత తనది అనుకున్నాడు. పరిస్థితులు వక్రించి వాడిపోయి నేలరాలి ఎండిపోవటానికి సిద్ధంగా ఉన్న సంధ్య జీవనలతని సరిచేసి ఆధారం అందించి నీళ్లు పోసి మళ్ళీ అది కలకల్లాడుతూ చిగురు తొడిగి పూలు పూసేలా చేయటం తన ధర్మం అని నమ్మాడు. దానికోసమే తీవ్రంగా ప్రయత్నం చేయసాగాడు. సంధ్యకి ఆనందం కలగాలంటే ఏ విషయం చేపట్టాలో సూక్ష్మగ్రాహి అయిన అతని మనసు ఇట్టే గ్రహించింది. ఏనాటికైనా వాసు ద్వారానే తను సంధ్యను గెలుచుకోవాలి. వారం 10 రోజులు తిరగకముందే హైదరాబాద్లో తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నించి స్పెషలిస్టుని తీసుకొచ్చి చూపించారు. ఆయన వాసుని పరీక్ష చేసి ఆపరేషన్ చేస్తే అతని కాలు సరి అవ్వవచ్చని, కానీ 6-7 వారాలు పూర్తిగా హాస్పిటల్లోనే చికిత్స కోసం ఉంచాలని చెప్పాడు. సంధ్య ఆయాలిద్దరు ముఖాలు చూసుకున్నారు. వాసు ఆపరేషన్ గురించి ఒక నిశ్చయానికి రావడానికి దాదాపు 4 రోజుల పాటు తర్జన భర్జనలు జరిగాయి. ఆపరేషన్కి రావాల్సిన ఖర్చు అంతా ప్రస్తుతం తను భరిస్తానని, తర్వాత వీలు వెంబడి తనకు తీర్చమని మాధవ్ సూచించాడు. అక్క, నీ ఇష్టం, నువ్వు కాదంటే నేనేమి అనుకోను అన్నాడు వాసు దిగులుగా. ఆయా కూడా వాసుపక్షం వహించి వాదించటంతో చివరికి సంధ్య బలవంతాన అని అంగీకారం తెలపటం కంటే మరో గత్యంతరం లేకపోయింది. ఆ రోజే వాసు వెళ్ళేది. మాధవ్ తనే స్వయంగా కారులో తీసుకువెడుతున్నాడు. వెనుక సీట్లో వాసు కోసం మెత్తని దిండ్లు పరిచి జాగ్రత్తగా తయారు చేశాడు. కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. మాధవ్ దిగి లోపలికి వచ్చేసరికి సంధ్య పాలిపోయిన ముఖంతో వాసు చేయి గట్టిగా పట్టుకుని నిలబడి ఉంది. ఆయా వాసుకి కావలసిన ముఖ్యమైన సామాన్లు కారులో పెడుతుంది. మాధవ్ మెల్లిగా మంచం దగ్గరికి వచ్చాడు. అక్క, వెళ్ళనా? వాసు సంధ్య ముఖంలోకి చూస్తూ అడిగాడు. సంధ్య నిశ్శబ్దంగా వంగి వాసు 2 బుగ్గల మీద నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఏడవకు, నువ్వు ఏడిస్తే నాకు వెళ్ళాలనిపించదు. అక్కగారి చెంపల మీద కారుతున్న కన్నీళ్లను తుడుస్తూ అన్నాడు. ఆపరేషన్కి భయపడవుగా? నాకెందుకు భయం? నువ్వు ఒకవేళ భయపడితే ధైర్యం చెప్పడానికి దగ్గర నేను ఉండనుగా, అందుకని. నువ్వు లేకపోతేనేం, మాధవ్ ఉన్నారుగా. సంధ్య ముఖం ఈర్ష్యతో ముడుచుకుపోవటం వాసు గమనించలేదు. అయినా చూడు, 4 రోజుల్లో పరిగెత్తుకుంటూ రాకపోతే, వాసు ఉత్సాహంగా అన్నాడు. 4 రోజులు. సంధ్య మనసు బరువుగా మూలిగింది. మాధవ్ టైం అయింది అంటూ వాసుని 2 చేతులతో లేపి కారు దగ్గర తీసుకువెళ్ళాడు. నొప్పిగా ఉందా? వాసు నుదుటి మీద పట్టిన చెమటను తుడుస్తూ అడిగాడు. అయినా పర్వాలేదు. వాసు మాధవ్ మెడ చుట్టూ చేయి వేస్తూ బలవంతంగా నవ్వాడు. అతను చూపుతున్న ధైర్యానికి ఓర్పుకి అందరి కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి. కారు బయలుదేరే ముందు మాధవ్ సంధ్య వైపు చూశాడు. సంధ్య చూపులు వాసు ముఖం మీద నిలిచి ఉన్నాయి. ప్రియాతి ప్రియమైన వస్తువునేదో దూరం చేసుకుంటూ ఆఖరిసారిగా మనసారా చూస్తున్న బాధ మనసులో మెలిదిరుగుతున్నట్టు కళ్ళు విషాదంగా ఉన్నాయి. రమ్మంటే రాలేదు, తను వచ్చినా బాగుండేది అన్నాడు మాధవ్ బాధగా. ఎవరు? అక్క సంగతేనా మీరు చెప్పేది? రాకపోవడమే మంచిదిలేండి. ఒకవేళ నేను బాధ భరించలేక కేకలు పెట్టి ఏడిస్తే అది అసలే చూడలేదు అన్నాడు వాసు. కారు దూరం అయిపోగానే శూన్యంలోకి చూస్తూ శిలాప్రతిమలా నిలబడిపోయింది సంధ్య. ఈ ప్రపంచంలో తనకు మిగిలిన కాస్త అనుబంధాన్ని మాధవ్ బలవంతంగా దూరంగా లాక్కుపోయి తనని ఒంటరిదాన్ని చేస్తున్నట్టు అనిపించసాగింది. వాసుని ఆపరేషన్ టేబుల్ మీదకి తీసుకువెళ్ళటానికి సిద్ధం చేశారు. పైకి చెప్పకపోయినా భయంతో వాసు ముఖం తెల్లగా పాలిపోయి ఉంది. పక్కనే ఉన్న మాధవ్ వాసు చేతిని పట్టుకొని ప్రేమతో చూస్తూ, భయపడటం లేదుగా అన్నాడు. భయం దేనికి? అంతా సవ్యంగా ముగిస్తే మీ అందరిలా నేను బ్రతుకుతాను. లేకపోతే
లేకపోతే అవిటివాడిగా క్షణక్షణం చూస్తూ ఆ మంచంలో బ్రతికే కంటే ప్రాణం పోవటం. అలా అనకూడదు, ధైర్యంగా ఉండాలి. వాసు నుదుటి మీద పడిన జుట్టుని సరిచేస్తూ అన్నాడు. వాసు మాధవ్ చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకుంటూ, కానీ ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్ళబోయే ముందు మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు వాగ్దానం చేయాలి అన్నాడు. ఏమిటది చెప్పు. ఎప్పుడున్నా నేను ఈ మాట కాదన్నానా? అనలేదనుకోండి, కానీ వాసు సందేహించాడు. చెప్పు వాసు. ఒకవేళ నాకేదైనా అయితే అక్కని చూసే బాధ్యత మీది. మాధవ్ చేతి వేళ్ళు ఆ మాటలు వింటూనే బిగుసుకున్నాయి. వాసు కళ్ళలో నీళ్లు తిరిగాయి. మా సంధ్య ఒట్టి అమాయకురాలు. మీరు దాని కఠినత్వమే చూశారు, కానీ దాని మంచితనం చూడలేదు. భగవంతుడు దానికి అన్ని విధాలా అన్యాయం చేశాడు. నాకేదైనా అయితే సంధ్యని ఒంటరిగా నేను ఊహించుకోలేను. దానికి ఏ లోటు రాకుండా మీరు చూస్తారుగా. ఇప్పుడు అవన్నీ ఎందుకు వాసు? చెప్పండి, నాకు నిశ్చింతగా ఉంటుంది. సరే అయితే. ఊరికే అంటే కాదు, నా తల మీద చేయి పెట్టి చెప్పండి. సరే కాదు, ఒట్టు వేయాలి. నీ మీద ఒట్టు, సరేనా? వాసు తల మీద చేయి పెట్టి నవ్వబోయినా కళ్ళు తడి అవటంతో చప్పున వాసు తలని గుండెల దగ్గరకు లాక్కొని ముఖం కనిపించకుండా చేసుకున్నాడు. మీరెంత మంచివారు. సంధ్య ఎప్పటికైనా గుర్తించి తీరుతుంది మిమ్మల్ని, వాసు అస్పష్టంగా అన్నాడు. నర్సు వాసుని తీసుకెళ్ళడానికి వచ్చింది. వాసు మాధవ్ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటుండిపోయారు. ఉన్నట్టుండి వాసు హఠాత్తుగా మాధవ్ మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ, ఒకవేళ అంతా సవ్యంగా జరిగితే నాకు మళ్ళీ స్పృహ రాగానే మొట్టమొదట మీరే కనిపించాలి అన్నాడు. నీ ఆపరేషన్ పూర్తయ్యే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అంతా సవ్యంగా ముగిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి. వాసు భుజాల చుట్టూ చేయి వేసి గట్టిగా హృదయానికి హత్తుకుంటూ అన్నాడు మాధవ్. అక్క సంగతి మర్చిపోవద్దు. ఇది వాసు ఆఖరి మాట. నర్సు వాసుని తీసుకెళ్ళిపోయింది. ఆపరేషన్ గది తలుపులు మూసుకున్నాయి. బయట ఒంటరిగా నిలబడిపోయాడు మాధవ్. ఒకవేళ వాసుకేదైనా అయితే ఎన్నడూ లేని భయంతో అతని శరీరం జల్దరించింది. సంధ్యముఖం తను చూడగలడా? 2 రోజుల తర్వాత హాస్పిటల్కి ఆయా సంధ్య వచ్చారు. తెల్లటి బెడ్ మీద రక్తం లేక పాలిపోయినట్టు పడుకొని ఉన్నా ముఖంలో నీరసంగా బాగా కనిపిస్తున్న వాసు కళ్ళు మాత్రం ఉత్సాహంతో మెరుస్తున్నాయి. సంధ్య దగ్గరగా వెళ్ళింది. అక్కా. వాసు అప్పటికే నిండి ఉన్న కన్నీళ్లు జారి వాసు నుదుటి మీద పడ్డాయి. ఎందుకు? అంతా సవ్యంగా జరిగిపోయిందిగా. అక్క, నేను క్షేమంగా బ్రతికి బయటపడ్డందుకు నిజంగా నీకు ఆనందంగా ఉందా చెప్పు. వాసు అడిగే తీరు చూసి సంధ్య తెల్లబోయింది. నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు సంతోషిస్తుంటే నువ్వు స్వయంగా మాధవ్ గారికి కృతజ్ఞతలు చెప్పు. ఆయన రుణం మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోగలమా? నువ్వే చెప్పు. అక్కగారి మనసులో మాధవ్ పట్ల సదభిప్రాయాన్ని చొప్పించి అవును అని ఒప్పించడానికి ఇదే మంచి అవకాశమని ఆశించిన వాసు సంధ్య నోటి చేత అవుననిపించడానికి తహతహలాడిపోతున్నాడు. క్షణంసేపు బిత్తరపోయిన సంధ్య నోట్లోంచి ఏ మాట లేకుండా తమ్ముడి వైపు చూస్తూ నిలబడిపోయింది. వాసు మాటలు విని సంధ్య చూడబోయే ఒక చల్లటి చూపు కోసం ఆత్రంగా ఎదురుచూసిన మాధవ్కి నిరాశ తప్ప ఏమీ ఎదురవ్వలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయి గుమ్మంలో నిలబడ్డాడు. తనెందుకు బాధపడాలి? వాసు ద్వారా సంధ్యకు కలిగిన అన్యాయం సరిచేయాలనుకున్నాడు, చేస్తున్నాడు. అంతే. సంధ్య గుర్తించి కృతజ్ఞతలు చూపించడం లేదని బాధపడ్డం దేనికి? అంతకంటే వెర్రితనం ఇంకోటి లేదు. సంధ్య గుర్తించకపోని తను చేయగలిగింది చేస్తాడంతే. హలో మధు. మాధవ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. జ్యోతి పరిగెత్తుకుంటూ వచ్చింది. మధు, నువ్వు ఇక్కడ? ఆశ్చర్యాన్నంతా కళ్ళల్లోనూ కనుబొమ్మల్లోనూ ప్రదర్శిస్తూ చొరవగా అతని చేతిని తన చేతిలో తీసుకుంటూ అడిగింది. నువ్వు ముందు ఇక్కడ ఎందుకున్నావు చెప్పు అన్నాడు మాధవ్. నా ఫ్రెండ్స్ ఒక అమ్మాయికి ఆపరేషన్ అయింది. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నాకు తెలిసిన వాళ్ళ కుర్రాడికి ఆపరేషన్ అయింది. సంధ్య ఇటు తిరిగి వాళ్ళ వైపు చూసింది. ఎవరా తెలిసిన వాళ్ళు? నువ్వెరుగు, నీకు తెలియదు. నాకు తెలియని నీ మిత్రులు ఎవరబ్బా? జ్యోతి లోపలికి తొంగి చూసింది. ఇటు చూస్తున్న సంధ్య చూపులు జ్యోతి చూపుల్లో కలిశాయి. ఎవరు అంటూ జ్యోతి మాధవ్ని తోసుకుని లోపలికి వచ్చింది. సంధ్య చటుక్కున ముఖం తిప్పేసుకుంది. అరే నువ్వా? ఇంకెవరే అనుకున్నాను. ఆశ్చర్యం వెలిబుచ్చింది జ్యోతి. మీరు తెలిసిన వాళ్ళేనా? అయితే నాకు పరిచయం చేయాల్సిన పని తప్పిందన్నమాట. మాధవ్ కూడా నవ్వుతూ లోపలికొచ్చాడు. అంత ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సినంత ప్రముఖులేం కాదులే. అవును కానీ మధు, వీళ్ళు నీకెక్కడ దొరికారు? జ్యోతి మాధవ్ వైపు తిరిగి నిర్భయంగా వ్యంగ్యంగా అడిగింది. మాధవ్ తెల్లబోయినట్టు చూశాడు. అవన్నీ నీకు అనవసరం. ముందు నువ్వు ఈ గదిలోంచి వెళ్ళు. వాసు కోపంతో గట్టిగా అరిచాడు. వాసు ఆయా ఆదుర్దాగా దగ్గరికెళ్ళింది. జ్యోతి వాసు వైపు నిర్లక్ష్యంగా ఓ విషపు చూపు విసిరి సంధ్యతో అయితే అక్కా తమ్ముళ్ళిద్దరు మంచివాడినే పట్టారన్నమాట అంది. జ్యోతి, మాధవ్ వారిస్తున్నట్టు పిలిచాడు.
నీకు తెలీదు, నాకేం భయం లేదు. వీళ్ళ సంగతి అంతా నాకు తెలుసు. ఏది ధైర్యం ఉంటే ముఖం ఎత్తి నాతో మాట్లాడమని చూస్తా. మధు, నీకు గట్టిగా చెప్తున్నా, నీ స్నేహం పొందాల్సిన మనుష్యులు కాదు వీళ్ళు. అప్పటికి మాధవ్ జ్యోతి రెక్క పట్టుకొని బయటికి లాక్కుపోయాడు. రాక్షసి ఇక్కడికెలా వచ్చింది? మాధవ్కి ఎలా పరిచయం? పళ్ళు బిగిస్తూ అన్నాడు వాసు. సంధ్య అప్పటికే 2 చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆయా పిల్లలిద్దరిని సముదాయించటం మొదలుపెట్టింది. జ్యోతి, నీకు బుద్ధుందా? చదువు సంస్కారం ఉన్న మనుషులు మాట్లాడే తీరేనా ఇది? మర్యాదేనా నీకు? అవతలికి వచ్చిన తర్వాత మాధవ్ కోపంగా అన్నాడు. వాళ్ల మొహం, వాళ్ళకి మర్యాద ఏమిటి? అమ్మ ఎంత గ్రంథసాంగురాలో నీకు తెలియదు, నిర్లక్ష్యంగా అంది జ్యోతి. మాధవ్ వినటం ఇష్టం లేనట్లు సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. అసలు వాళ్ళు నీకెక్కడ తగిలారు? ఏం అంత తెలుసుకోకూడని మనుషులా? ఖచ్చితంగా వాళ్ళు మనుషులా కాదు, విషపు నాగులు. చాలా భయంకరమైన వాళ్ళు. అమ్మాయి పెళ్లి పెటాకులు లేకుండా పిల్లాన్ని ప్రసవించింది తెలుసా? మాధవ్ ముఖంలోకి ఒక్కసారిగా రక్తం పొంగింది. భగవాన్, సంధ్యని వీళ్ళంతా కలిసి వేట కుక్కలా తరిమి ఉంటారు, అందులో సందేహం లేదు. అయినా జ్యోతికి సంధ్యకి ఎలా పరిచయం? అదే అడిగాడు. మీ ఇద్దరు ఒకళ్ళకి ఒకళ్ళు ఎలా తెలుసో? ఒక కాలేజీలో వెలగబెట్టాంలే. అబ్బో, కాలేజీలో చదివే రోజుల్లో ఈవిడ గారి మిడిసిపాటు ఏమని చెప్పమంటావు? ఆ బట్టలు, పెద్ద నవాబు కూతుర్లా ఆ దర్జా, ఓ జోడు గుర్రాల బండి. ఓహో, అడగకు. పాపం ఆ పొగరంతా ఆ దెబ్బతో దిగిపోయింది. మాధవ్ మాట్లాడలేదు, ముఖం తిప్పేసుకున్నాడు. జ్యోతి అనుమానంగా చూస్తూ, ఇదంతా అబద్ధమని కదూ నీ ఉద్దేశం? అవునులే, అసలు మీ మగాళ్ల బుద్ధే అంతా. కాస్త ఎర్రగా బుర్రగా కనిపిస్తే చాలు, కళ్ళు మూసుకుపోతాయి. నేను అబద్ధం ఆడుతున్నాను నువ్వు అనుకుంటే నాకు ఒళ్ళు మండుతుంది. అనవసరంగా ఒకళ్ళని గురించి ఆడిపోసుకునే అలవాటు నాకు లేదు. కావాలంటే రా, తీసుకెళ్ళి చూపిస్తాను. ఏం చూపిస్తావు? మాధవ్ నిర్భయంగా అడిగాడు. ఈవిడ గారి కని వదిలేసిన పుత్రరత్నాన్ని. అబద్ధం, రక్తం లేని ముఖంతో అన్నాడు. అబద్ధమా? అయ్యో రామా, నువ్వు వాళ్ళ వలలో బాగా పడ్డట్టుందే. అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకేమిటి? కావాలంటే నిజం తెలుసుకోవాలని గట్టిగా ఉంటే నాతో రా, ఇప్పుడే చూపిస్తాను, ఈర్ష్య నిండిన ముఖంతో అంది. చూపించకపోతే? జ్యోతి చేయి నొప్పి పుట్టేంత గట్టిగా గుచ్చుకుంటూ అడిగాడు. నా పేరు జ్యోతే కాదు, నువ్వు మళ్ళీ నా ముఖం చూడకు, సరేనా? రోషంగా అంది. మాధవ్ రెప్పవాల్చకుండా జ్యోతి వైపు చూస్తుండిపోయాడు. ఏం, రావటానికి నీకేమైనా అభ్యంతరమా? సవాల్ చేస్తున్నట్టు అడిగింది. లేదు. అయితే పద. మాధవ్ చేతిలోంచి చేతిని విడిపించుకొని విసురుగా దారి తీసింది. మాధవ్ అనుసరించాడు. అతని గుండెలు వేగంగా చిత్రంగా కొట్టుకుంటున్నాయి. ఒంట్లో రక్తమంతా మరుగుతున్నట్టు వేడెక్కి ముఖంలోకి పొంగింది. ఇది నిజమా? నిజంగా సంధ్య కొడుకు బ్రతికి బాగున్నాడా? కానీ వాసు చెప్పలేదే. ఇష్టం లేక అలా వదిలేస్తారా? కారులో కూర్చొని స్టార్ట్ చేయడానికి స్టీరింగ్ మీద వేసిన అతని చేతులు కొద్దిగా వణికాయి. కారు బయలుదేరింది. వెళుతుండగా దారిలో జ్యోతి చటుక్కున గుర్తుకొచ్చిన దానిలా, మాధవ్, నువ్వు చిన్న అబద్ధం చెప్పాలి అంది. ఏమిటది? నువ్వు ఆ కుర్రాడికి తండ్రినని చెప్పాలి, లేకపోతే వాళ్ళు చూపించరు. ఇదంతా నీకేం తెలియదని, ఆ సమయంలో నువ్వు ఫారెన్లో ఉండటం వల్ల ఇలా జరిగిపోయిందని అబద్ధం ఆడాలి. ఇదంతా ఇలా అయినందుకు చాలా బాధపడుతున్నట్టు నటించాలి. పిల్లాడిని చూపించి ఇచ్చేస్తే హాస్పిటల్కి 10,000 విరాళం ఇస్తానని ఆశ పెట్టాలి. కుర్రాన్ని చూడటానికి తహతహలాడిపోతున్నట్టు ఆదుర్దా ప్రకటించాలి. మాధవ్ ముఖం కందగడ్డలా తయారైంది. ఏమంటావు? జ్యోతి ఆదుర్దాగా అడిగింది. సరే, నాకు అభ్యంతరం లేదు. బొంగురుపైన తనకి కంఠం విని ప్రక్కకు తిరిగి చూసిన జ్యోతి, థ్యాంక్స్, నాకు తెలుసు నీకు కొంచెం కష్టమవుతుంది. అయినా ఓ అరగంటేగా, పక్కన నేనుంటాను, అన్నిటికీ నేనే జవాబు చెప్తాను. అతని చేతి మీద తన చేయి వేస్తూ తృప్తిగా అంది. సంధ్య మాధవ్కి తెలుసునన్న విషయం జ్యోతి భరించలేకుండా ఉంది. అతి త్వరగా ఆ రహస్యం బయటపెట్టి మాధవ్కి సంధ్య అసలు స్వరూపం తెలియజేసేంత వరకు ఊపిరాడనట్టు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అక్క, మాధవ్ ఇంకా రాలేదు? వాసు నీరసంగా అడిగాడు. ఈరోజు మాధవ్ సంధ్య ఆప్యాయంగా మాట్లాడుకుంటారని, తన దగ్గర కూర్చున్న ఇద్దరిని తృప్తిగా చూడొచ్చని ఏవేవో ఆశించాడతను. జ్యోతి అనుకోకుండా వచ్చి అంతా నాశనం చేసి వెళ్ళింది. స్నేహితురాలు బహుశా వదిలే ఉండదు, కఠినంగా అంది సంధ్య. మాధవ్కి మనకంటే మంచి స్నేహితురాలై ఉంటుందంటావా? ఈర్ష్యగా అడిగాడు. ఎందుకు కాకూడదు? అయినా నీ పిచ్చి కానీ మనం స్నేహితులం ఎలా అవుతాంరా? అతని దగ్గర దయాధర్మం తీసుకునే యాచకులం కానీ బిచ్చగాళ్లకి, స్నేహితులకి నీకు అర్థాలు తెలియవా? సంధ్య మనసులో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. కానీ పైకి ప్రశాంతంగా తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో తమ్ముడి జుట్టు సరిచేస్తుంది. భగవాన్, తను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఆయన అసలు జ్యోతికి అతనికి ఏ విధంగా పరిచయం? అతనికి ఏమని చెప్తుందో? ఇంకేం చెప్తుంది? ఉన్నదేదో చెప్తుంది. చెప్పని భయమా? తన ఈ సర్వనాశనానికి ఎవరో ఆ మూర్ఖుడికి ఎలా తెలుస్తుంది?
గదిలోకి రాగానే మంచం మీద క్షేమంగా వాసు కనిపించగానే మొట్టమొదటిసారి మనసు అతని పట్ల కృతజ్ఞతతో మెత్తబడిపోయింది. ఇంతలో జ్యోతి వచ్చింది. ఇప్పుడు మాధవ్ పేరు చెప్తేనే అసహ్యంతో రోషంతో విలవిల్లాడిపోతుంది మనసు. అసలు భగవంతుడే అన్యాయం చేశాడని బాధపడుతుంటే మధ్యలో వీళ్ళ గోల కూడా ఏమిటి? జ్యోతి మాధవ్ ఇద్దరు చాలా ఆత్మీయులు కాబోలు. ఎందుకు కాదు? జ్యోతి వచ్చి అలా అతని చేయి పట్టుకోవడంలోనే కనిపిస్తుంది. అయినా అతనికి ఎంతమంది కావాలి? ఆడపిల్లని చూడగానే నిగ్రహం కోల్పోయే పశువు, పెళ్ళైన సుధతో ప్రేమ కలాపమాడే ఆ ప్రాచ్యుడు, పెళ్లి కాని జ్యోతితో పరిచయం ఉండటంలో ఆశ్చర్యమేముంది? ఈ మనిషి మళ్ళీ ఇలా తన జీవితంలో ప్రవేశించాడెందుకు? సంధ్యకి ఆ క్షణంలో మాధవ్ అంటే ఆడవాళ్ల వేటకారుడు, అతి క్రూరుడుగా కనిపించాడు. అక్క, ఆయన ఈ రాత్రికి కనిపించరా? హీనస్వరంతో మరోసారి అడిగాడు వాసు. నాకెలా తెలుస్తుందిరా? ఒకవేళ ఆయన వస్తే నన్ను లేపటం మర్చిపోకు, కళ్ళు మూతలు పడుతుండగా అన్నాడు వాసు. వాడికి దగ్గరున్న అక్కగారు అవసరం లేదు, అక్కడ లేని మాధవ్ కావాలి. సంధ్య హృదయం ఈర్ష్యతో చర్రుమంది. తనకంటే మాధవ్ని ఎక్కువగా ప్రేమిస్తాడా? అసలు తనలో ఏముందని అందరలా ఆకర్షింపబడతారు? ఒక్క వాసే కాదు, ఇప్పుడిప్పుడు ఊళ్ళో వాళ్ళు కూడా కమ్మరి, సాలె, పల్లె అనే విచక్షత లేకుండా అందరూ తన దగ్గరకు వచ్చి సోవిషయాలు చెప్పుకొని, దొరగారు ఏం చేయమంటారండి అంటూ సలహా అడుగుతారు. ఇలాంటి హీనులకి భగవంతుడు అలాంటి ఆకర్షణ ప్రత్యేకంగా ఎందుకు ఇస్తాడో మరి. మాధవ్ జ్యోతి కారు దిగి సరాసరి నర్సింగ్ హోంలోకి వెళ్లారు. దాదాపు 20-30 సంవత్సరాల క్రితం యూరోప్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన ఒక ఆంగ్లేయుడు భారతదేశంలో మట్టి అయిపోయిన తన భార్య జ్ఞాపకార్థం కట్టించిన భవనం అది. అందులో నర్సులు ఉచితంగా సేవ చేస్తారు. దిక్కులేని ఆడవాళ్లకి ఆ హాస్పిటల్లో పురుడు పోసి పంపిస్తారు. ప్రసవించిన తర్వాత ఏ కారణాల వల్లనైనా వద్దని వదిలేసిపోయిన శిశువులను పెంచి పెద్ద చేసి క్రైస్తవ మత బోధకులుగా తీర్చిదిద్దుతారు. సాధారణంగా ఈ నర్సింగ్ హోమ్కి మరీ బీదవాళ్ళు, అసలు దిక్కులేని వాళ్ళు తప్ప ఉన్నత కుటుంబీకులు కానీ గౌరవనీయులైన వాళ్ళు కానీ రారు. జ్యోతి తెల్లగా పొట్టిగా గుమ్మటంలా ఉన్న సిస్టర్ని కలుసుకొని ప్రసాద్ పేరు చెప్పి తనని పరిచయం చేసుకుంది. సంధ్య విషయం ఎత్తి మాధవ్ని పరిచయం చేసింది. ముందు కుర్రాడి సంగతి ఏమీ చెప్పకుండా సిస్టర్ ఇద్దరిని అనుమానంగా చూస్తూ 1,00,000 ప్రశ్నలు వేసింది. జ్యోతి వాటన్నిటికీ చురుగ్గా చాలా తెలివిగా సమాధానాలు ఇచ్చింది. క్షమించాలి, ఆ సమయంలో నేను లేను, చాలా పొరపాటైపోయింది, ఎలాగో అయిపోయిన కంఠంలో అన్నాడు మాధవ్. దానికేముందిలేండి, పొరపాటు చేయటం అనేది మానవ నైజం. అది తెలుసుకొని చక్కదిద్దుకున్నప్పుడే మానవోత్తముడవుతారు. మీలో కుర్రాడి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాకు వేరే సాక్ష్యాలు కూడా అనవసరం. జ్యోతి అన్ని విధాలా అతికినట్టు చెప్పటంతో సంతృప్తి పొందిన సిస్టర్ నవ్వుతూ ప్రసన్నంగా అయింది. ఇద్దరిని కూర్చోమని చెప్పి బాబుని తీసుకురావటానికి లోపలికి వెళ్ళింది. ఏడిసింది. లక్కపెడతలా మొహమిదీను, వెర్రిపీనుగు, నిజంగా నువ్వు తండ్రివని నమ్మేసినట్టుంది. జ్యోతి వెటకారంగా నవ్వుతూ అంటున్న మాటలు మాధవ్ చెవుల్ని సోకనే లేదు. అతని గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. సంభ్రమమో ఆశ్చర్యమో తెలియని అద్భుతమైన భావంతో అంతరాత్మ సుడిగుండంలో పడి గిరగిరా తిరుగుతున్నట్టు ఉంది. ఇది నిజమా నిజమా అని మనసు 10 సార్లు 100 సార్లు ప్రశ్నించసాగింది. 10 నిమిషాల సిస్టర్ తిరిగి వచ్చింది. వెంట ఆవిడ చిటికెన వేలు పట్టుకుని 4-5 సంవత్సరాల కుర్రాడు నడిచి వస్తున్నాడు. మంచి పోషణలో పెరుగుతున్న సూచనగా, తెల్లగా, బొద్దుగా, చక్కటి జుట్టుతో, మిసమిసలాడుతున్న ఆరోగ్యంతో, కుడి చేత్తో చంకన పెద్ద కుక్క పిల్లబొమ్మతో తన వైపు వస్తున్న వాడిని చూడగానే మాధవికి పూర్తిగా మతిపోయింది. గుడ్ ఈవినింగ్ చెప్పు అంది సిస్టర్. ఆవిడ చెప్పగానే చేయి చేస్తూ గుడ్ ఈవినింగ్ అన్నాడు సిగ్గుసిగ్గుగా. తన వైపు చాచి ఉన్న లేత చేతిని తాకటానికి మాధవ్ క్షణం సేపు వణికింది. కానీ వెంటనే తనకు తెలియకుండానే 2 చేతులు చాపి దగ్గరకు లాక్కున్నాడు. వాటి స్పర్శ తగలగానే శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్లయింది. చాలా తెలివిగలవాడు, నేను ప్రత్యేకంగా పెంచుకుంటున్నాను, బాబు వైపు ఆప్యాయంగా చూస్తూ అంది సిస్టర్. సంధ్య కళ్ళు పూడిపోయినాయి. ఎంత చక్కటి కుర్రాడు అంది జ్యోతి కూడా. నోనో, అమ్మాయికి తెలియదు. ప్రసవించగానే చాలా సుస్థి చేసింది. అసలు బ్రతకదనే అనుకున్నారు. ప్రసవించగానే 4-5 రోజులకి ఈ నర్సింగ్ హోమ్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. సంధ్యకి శిశువు కలిగిన విషయం తెలియనీయకుండా నేను తీసుకుని కొద్ది రోజులు పెంచేటట్టు రహస్యంగా తండ్రి ఏర్పాటు చేశారు. తర్వాత రజాకార్ మూమెంట్ జరిగింది. ఆయన్ని కాల్చేసినట్టు విన్నాను. తర్వాత నేను ప్రయత్నించినా ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఎక్కడుందో మీకేమైనా తెలుసా? జ్యోతి మాధవ్ ముఖాలు చూసుకున్నారు. తెలియదు. ఆ గొడవలు జరిగిన తర్వాత కొద్ది రోజులు ఈ ఊళ్ళోనే ఉంది. తర్వాత ఎక్కడికి వెళ్ళిందో ఏమో మాకు తెలియదు అతి సహజంగా అంది జ్యోతి. అలాగా, ఆ సమయంలో నాకు కూడా ఒంట్లో బాగాలేదు. విశ్రాంతి కోసం మద్రాసు వెళ్ళి కొన్ని రోజులున్నాను. తిరిగి వచ్చిన తర్వాత వాకప్ చేస్తే ఏ సంగతి తెలియదు. మాధవ్ చెవులు యథాలాపంగా ఈ మాటలు వింటున్నా మెదడు అర్థం గ్రహించడం మానేసింది. అతని 2 కళ్ళు కుర్రాడిలో అణువణువుని ఆత్రంగా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి.
సిస్టర్ అన్న మాటలో యథార్థం లేకపోలేదు. తన చిన్ననాటి ఫోటోలో తన ఇంచుమించు ఇలాగే ఉన్నాడు. కానీ ఆ కనుబొమ్మలు, ఆ పెదవుల వంప పరీక్షగా గమనిస్తే సంధ్య పోలికలు గుర్తుకొస్తాయి. కుర్రాడి మెళ్ళలో వేళ్లాడుతున్న సిలువ చూడగానే అతని మనసు అవ్యక్తమైన ఆవేదనతో గిలగిల్లాడిపోయింది. తనకి సత్యం తెలియకపోతే ఇంత చక్కటి బాబు సిస్టర్ నీడలో పెరిగి పెద్ద వ్యక్తిగా రూపొంది ఏ ఫాదర్గానో ఎక్కడో క్రైస్తవ మతం యొక్క ఉన్నతిని చాటుతూ భగవాన్ ఆ పైన ఆలోచించడానికి అతనికి శక్తి చాలలేదు. మధు, ఇక పోదామా? ఇంకా కూర్చుంటే సిస్టర్ ఇంకేం ప్రశ్నలు వేస్తుందో, ఎక్కడ చిక్కుపడి పట్టుబడిపోవాల్సి వస్తుందోనని భయపడిన జ్యోతి లేచింది. అయినా వచ్చిన పని ఎలాగో ముగిసింది. ఇంకెందుకు ఇక్కడ? జ్యోతి త్వరపడటంతో మాధవ్ తప్పనిసరిగా లేచాడు. ఇద్దరు వెడతామని సెలవు తీసుకుంటుండగా సిస్టర్ మెడ చుట్టూ చేతులు వేసి చెవిలో రహస్యంగా ఏదో అడుగుతున్నాడు. ఏమిటిది అన్నాడు మాధవ్ కుతూహలంగా. మీరెవరు అని అడుగుతున్నాడు. వయసు చిన్నదైనా ప్రతీదీ తెలుసుకోవాలనే ఆరాటం జాస్తి. బాబు 2 బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ ఆప్యాయంగా అంది. తండ్రినని చెప్పండి అన్నాడు మాధవ్. జ్యోతి నవ్వేసి అతని చేయి పట్టుకుని బయటికి లాక్కొచ్చింది. సిస్టర్ రూమ్ దాటగానే అప్పటి వరకు బలవంతంగా బిగపట్టుకొని ఇక ఆపుకోలేనట్టు విరగబడి నవ్వుతూ భలేవాడివి అంది. ఏమిటది అన్నాడు మాధవ్ కనుబొమ్మలు ముడుస్తూ. ఎంత బాగా నటించావు, నిజంగా నువ్వు తండ్రివే అని ఆ లక్కపెడితే నమ్మేస్తుంది. మధు, నువ్వింతగా బాగా నటించగలవంటే నిజంగా 2 కళ్ళతో చూసినా కూడా నమ్మలేకపోతున్నాను అంది వచ్చి కారులో కూర్చుంటూ. మాధవ్ నవ్వలేదు. గంభీరంగా వచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. కారు వెళుతుండగా, ఇప్పుడు చెప్పు, సంధ్య నీకెలా పరిచయం, ఎప్పటి నుంచి అంది. ప్లీజ్ జ్యోతి, ఇంకెప్పుడైనా సమాధానం చెప్తాను, ఇప్పుడు మాత్రం కాదు అన్నాడు. అతని దృష్టి రోడ్డు మీద నిశ్చలంగా చూస్తుంది. జ్యోతి అర్థం చేసుకున్నట్టు నవ్వింది. వెంటనే అతని చేతి మీద తన చేతిని ఆనిస్తూ, ఆల్ రైట్, సరే పోనీ, ఇప్పుడైనా జ్యోతి అనవసరంగా మాట్లాడే మనిషి కాదని నమ్ముతున్నావుగా అంది సగర్వంగా. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, చాలా మేలు చేశావు, ఆ జన్మంతో నీకు కృతజ్ఞుణ్ణి అన్నాడు మాధవ్ సమాధానంగా. దానికేముందిలే, నాకు తెలిసింది చెప్పాను, ఇంకెప్పుడు నా మాటలు అనుమానించకపోతే సంతోషిస్తాను, అదే చాలు అంది. పిల్లాడిని చూడగానే మాధవ్ ఎలాగో అయిపోవటంతో జ్యోతి కనిపెట్టకపోలేదు. అయితే ఈ మధ్య ప్రవర్తనలో మార్పుకి కారణం సంధ్య అన్నమాట. అసలు వాళ్ళిద్దరికీ పరిచయం ఎలా అయిందో, ఎలాగైనా అవని ఈ దెబ్బతో అతను సంధ్య నీడ చూడటానికి కూడా అసహ్యించుకుంటాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు అనుకుంది. జ్యోతి, ఈ కుర్రాడి సంగతి నీ ఒక్కదానికి తెలుసా, లేక మీ వాళ్ళందరికీ? అందరికీ అంటే అదే సంధ్యకి తెలిసిన వాళ్ళందరికీ. మా ఒక్క కుటుంబానికి తప్ప ఎవరికీ తెలియదు. అది కూడా మాకు తెలిసేది కాదేమో. సంధ్య నర్సింగ్ హోమ్లో ఉన్న ఆ టైంలోనే మా అమ్మ ఊరి నుంచి వచ్చిన ఒక ఆవిడని, ఆవిడకి ఎవరూ లేకపోతే నర్సింగ్ హోమ్లో చేర్పించడానికి తీసుకెళ్ళాం. అక్కడ సంధ్య ఉంది. సంధ్య వాళ్ళ ఆయా మమ్మల్ని చూడగానే దొంగదానిలా నక్కి నక్కి పారిపోయింది. మా ప్రసాద్ అన్నయ్య తర్వాత మా అమ్మకి సంధ్య విషయం చెప్పాడు. అంతేకాదు, ఈ విషయం ఎక్కడ అనొద్దని తెలియనట్టు ఊరుకోమని నన్ను గట్టిగా మందలించాడు కూడా. అసలైనా ఎవరి ఇబ్బందులు వాళ్ళవి, మాకేమిటి సంబంధం? మేము అసలు అలా అనవసరంగా అనుకునే వాళ్ళం కాదు. మా నాన్నగారు మమ్మల్ని చాలా శిక్షణతో జాగ్రత్తగా పెంచారు. కారు జ్యోతి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. లోపలికి వచ్చి, అమ్మ కనిపించి వెళ్ళవు అంది దిగుతూ. లేదు జ్యోతి, పనుంది, ప్లీజ్ తర్వాత వస్తాను. తర్వాత అంటే రేపు వస్తావా? చూస్తాను. కాదు, తప్పక రావాలి. అలాగే. మాధవ్ అప్పటికే కారు బ్యాక్ చేసుకుంటున్నాడు. జ్యోతి సగర్వంగా చూస్తూ చెయ్యి ఊపింది. పోన్లే పాపం, కోలుకోవటానికి టైం కావాలి. ఈ సమయంలో దేనికి అతన్ని ఒత్తిడి చేసి చిరాకు పరచకూడదనిపించింది. మాధవ్ సరాసరి అక్కడి నుంచి మళ్ళీ నర్సింగ్ హోమ్కి వెళ్ళాడు. అతనికి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఆకర్షణ అంతా ఆ కుర్రాడిలో కేంద్రీకరింపబడి అది అయస్కాంతంలో అతనిని అటువైపు బలంగా లాగుతున్నట్టు అనిపించసాగింది. రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత మాధవ్ హాస్పిటల్కి మంచి ఉల్లాసంగా తిరిగి వచ్చాడు. కొద్ది రోజుల పాటు అప్పుడప్పుడు ముందు వచ్చి బాగా అలవాటు చేసుకున్న తర్వాత బాబునివ్వటానికి ఎలాగైతేనేం చివరికి సిస్టర్ ఒప్పుకుంది. ఒప్పించి అంగీకారం తెలిపితే కానీ అతను బయటికి రాలేదు. ఫలితంగా కృతజ్ఞతతో అతను నర్సింగ్ హోమ్కి 10,000 విరాళం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు అతనిలో అపురూపమైన వస్తువునేదో పొందిన తృప్తి, ఆనందం కనిపిస్తున్నాయి. ఈసారి అతను సంధ్య వైపు చూడటానికి జంకలేదు, మాట్లాడడానికి సంకోచించలేదు. ఆ పసివాణ్ణి చూసిన తర్వాత సంధ్య తన రక్తంలో రక్తంగా, శరీరంలో ఒక భాగంగా అనిపిస్తుంది. అప్పుడు ఇద్దరి మధ్య ఓ అనుబంధం ఉంది. సిస్టర్ మెడ చుట్టూ చేతులు పెనవేసి గుండెల్లో ముఖం దాచుకున్నట్టు బాబు ఎప్పుడైనా సంధ్యనలా పెనవేసుకుంటాడా? ఇద్దరు అలా కలిసి ఉన్న ఆ దృశ్యం చూసి అదృష్టం తనకుందా? ఎప్పటికైనా సరే ముందు భవిష్యత్తులో ఆ రోజు వచ్చి తీరాలి. ఆ రోజు కోసం, ఆ క్షణం కోసం తను తీవ్రంగా కృషి చేస్తాడు. అవసరమైతే జీవితాన్ని పడంగా పెడతాడు. ఎలా ఉంది? వాసు పక్కలో కూర్చొని నుదుటి మీద చేయి వేసి తాకి చూస్తూ అడిగాడు. మీకోసం చాలాసేపు అడిగాడు అంది ఆయా.
అలాగా, రాగానే లేపమని మరీ చెప్పి నిద్రపోయాడు. 12 గంటలకు ఎలాగో మందు ఇవ్వాలిగా, అప్పుడు నేను దగ్గరే ఉంటాను. మాధవ్కి వాసును చూస్తుంటే ఇదివరకు ఎప్పుడూ లేని ఓ విధమైన సోదర భావంతో మనసు ఉరకలు పెడుతుంది. మధ్యలో వాసు అనే సారథి లేకపోతే తనకి ఈ విషయాలు ఎప్పటికీ తెలిసి ఉండేవి కావు. ఈ సారథి వల్లే అవతలి తీరంలో ఒంటరిగా నిలబడి ఉన్న సంధ్యని తను చేరుకోవాలి. వాసే లేకపోతే ఆ ఆశ గగన కుసుమంలా కనిపించేది. ఎప్పటికప్పుడు దూరంగా పోయి ఎండమావిలా వెక్కిరించేది. రేపు ఉదయం మేము వెళ్ళిపోతాం అంది ఆయ. సంధ్య మాటల ఆయ అప్పచెప్పుతుందని గ్రహించిన మాధవ్ సూటిగా సంధ్య వైపు చూస్తూ ఎందుకని అన్నాడు. వెళ్ళిపోతాం ముక్తసరిగా అని ఊరుకుంది ఆయ. సంధ్య కిటికీ దగ్గర నిలబడి ప్రాణం లేని బొమ్మలా బయటికి చూస్తుంది. మాధవ్కి ఈరోజు సంధ్యని తాకాలనిపిస్తుంది. దగ్గర లాక్కొని పిచ్చి పిచ్చిగా ఏవో చెప్పాలనిపిస్తుంది. కనీసం దగ్గరగా వెళ్ళి నిలబడాలనే కోరిక అయినా తీర్చుకోకుండా ఉండటానికి నిగ్రహించుకోలేకపోయాడు. లేచి సంధ్య దగ్గరగా వెడుతూ ఏం సంధ్య, ఎందుకని అని అడిగాడు. సంధ్య చివ్వున తల తిప్పి చూసింది. క్షణంసేపు అతని కళ్ళలో కలిపిన ఆ కళ్ళలో ప్రపంచంలో ఉన్న అసహ్యం, ద్వేషం అంతా పోగుపోసినట్టుంది. అంతేకాదు, ఏమిటి మనిషి అనే హీనమైన భావం ఉండి ఉన్న వాడి అయిన చూపు అది. అప్పటి వరకు ఊహల అలల మీద ఊగుతూ గాలిమేడలో విహరిస్తూ మేఘాల్లో తేలిపోతున్న మాధవ్ మనస్సు చురుక్కుమన్నట్టు తీక్షణంగా ఉన్న ఆ చూపుతో తక్షణం క్రిందకు దిగి వచ్చింది. వాస్తవికతను గుర్తించిన అతను అక్కడ నిలబడలేక మరుక్షణంలో గిరుక్కున వెనక్కి తిరిగి దూరంగా వచ్చేశాడు. ప్రియమైన అక్కయ్యకి వాసు నమస్కరించి రాయినది. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను. ఇంకో 1 వారం రోజులలో ఇంటికి వెళ్ళిపోవచ్చని డాక్టర్ చెప్తున్నాడు. 6 వారాలు ఎంతో త్వరగా తిరిగిపోయాయి కదా అక్క. నాకు బుద్ధి తెలిసిన తర్వాత నేను చూడకుండా ఇన్ని రోజులు నేను ఎప్పుడూ ఉండలేదు. నాకు ఎలాగో ఉంది. ఎప్పుడెప్పుడు నీ దగ్గర పరిగెత్తుకొస్తానా అని ఆత్రంగా ఉంది. 1 వారం రోజులేగా. ఎక్సర్సైజ్ మానేస్తే ఏమవుతుంది అంటే మాధవ్ ఒప్పుకోవటం లేదు. అక్క, మళ్ళీ నా 2 కాళ్ల మీదలా నడుస్తుంటే ఎంత బాగుందని. పాత జీవితం అంతా భయంకరమైన పీడకలలా తోస్తుంది. పడుకుని నిద్రపోవాలంటే భయం. మళ్ళీ నిద్ర మెలకు వచ్చేసరికి కుంటివానిగా మంచంలో ఉండిపోతానేమోనని ఇదంతా కలేమో అనిపిస్తుంది. ఆ ఊహ వస్తే చాలు మైళ్ళ కొద్దీ వేగంగా పరిగెత్తడానికి మనసు తొందరపడుతుంది. ఇలాగని మాధవ్కి చెప్తే ఆయన నవ్వి నా బుగ్గ పట్టుకుని సాగదీస్తూ నీకు ఆలోచనలు అధికం, అంతకంటే ఏమీ లేదు అంటారు. అక్క, ఆయన ఎంతో మంచివాడు కదూ. ఇది ఏనాటి రుణమో మరి. మనం అడగకుండా కేవలం భగవంతుడు పంపిన దేవదూతలా వచ్చి నా జీవితాన్ని చక్కబరిచాడు. మనం ఏమిస్తే ఆయన చేసిన ఈ సహాయాన్ని రుణం తీర్చుకోగలమో చెప్పు. నువ్వేమో కనీసం ఒక మంచి మాట అయినా మాట్లాడవయ్యే. అప్పుడప్పుడు ఇది గుర్తుకొచ్చి సిగ్గుతో నాకు చావాలనిపిస్తుంది. ఆయన మంచివారు కాబట్టి పట్టించుకోరనుకో. అక్క, ఎవరో నీ ఇంట్లో వస్తువుని ఎత్తుకుపోయారని చెప్పి మిగతా ప్రపంచంలో అందరినీ దొంగల క్రింద జమ కడితే ఏం బాగుంటుంది చెప్పు. నాకు తెలుసు, తర్వాత ఈ లోకంలో నీకు ఆయన ఒక్కరే ఆత్మీయులు. అది నువ్వెప్పటి గ్రహిస్తావో నాకు తెలియకుండా ఉంది. నువ్వింత నిర్లక్ష్యంగా ఉన్నా ఆయన కాస్తైనా పట్టించుకుంటున్నారా? అంతటి విశాల హృదయం ఎవరికి ఉంటుందో చెప్పు. కాస్త వింటాను. ఈ ఒక్క విషయం చాలదు ఆయన వ్యక్తిత్వం అర్థం చేసుకోవటానికి. మాధవ్ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా ఈ లోకంలో అక్కడక్కడ దయ, ధర్మం, జాలి, స్నేహం కనిపిస్తున్నాయని నా ఉద్దేశం. కేవలం నా నిస్సహాయ స్థితి చూసి జాలిపడి చితికిపోయిన మన కుటుంబం మీద సానుభూతితో కాకపోతే అతనికి ఇదంతా చేయాల్సిన అవసరం ఏమిటి? నాకెందుకో మీ ఇద్దరు స్నేహంగా ఉంటే బాగుండుననిపిస్తుంది. నాకు తెలుసులే, ఇలా చెప్తే నీకు కోపం వస్తుంది. అయినా చెప్పకుండా ఉండలేను. ఉండటానికి నా మనసు అంగీకరించడం లేదు. అక్క, అసలు సంగతి మర్చిపోయాను. నిన్న ఈ హాస్పిటల్కి మోహన్ వచ్చాడు. వాళ్ళ మామయ్యకి యాక్సిడెంట్ అయి చెయ్యి విరిగితే ఇక్కడ చేర్పించాడట. నేను వరండాలో తిరుగుతుంటే కనిపించాడు. వాడు నన్ను గుర్తుపట్టలేదు. నేనే గుర్తుపట్టి వాడి దగ్గరికి వెళ్ళి పలకరించాను. మళ్ళీ నడుస్తూ నన్ను చూసి ఎంత తెల్లబోయాడని. వాడిప్పుడు 5వ ఫారం చదువుతున్నట్ట. క్రికెట్ ఆట బాగా వచ్చిందట. వాడి మొహం, వాడికి అసలు బాల్ పట్టుకోవడం నేర్పింది నేను. వాడి కబుర్లు వింటుంటే ఎంత ఈర్ష్య అనిపించింది. నాకు ఈ కాలుకుంటి లేకపోతే ఈసారికి నేను కూడా వాడితో పాటు ఉండాల్సింది కదూ. ఇప్పుడైనా టైం మించిపోలేదు, దిగులు పడకు అంటారు మాధవ్. నిజంగా ఆయన పేరు తలిస్తేనే నాకు 2 చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఎలాంటి సమయంలో కూడా మనిషి దిగజారిపోకుండా ధైర్యం చెప్తారక్క. కాలు నయమైపోయిందిగా, మామూలుగా నడవగలుగుతున్న నేను మళ్ళీ చదువుకోవచ్చు కదూ. నువ్వు నన్ను స్కూల్లో చేర్పిస్తావుగా. మళ్ళీ పుస్తకాలు పుచ్చుకొని అందరిలా నేను కూడా స్కూల్కి వెళుతున్న దృశ్యం కళ్ళ ముందు కదులుతుంటే సంధ్య లాంటి అక్కని, మాధవ్ లాంటి స్నేహితుడిని పొందటానికి క్రింద జన్మలో నేనేం సుకృతం చేశాను అనిపిస్తుంది. మీరిద్దరూ అంత మంచివాళ్ళు, నాకెంతో ఆప్తులు. ఆయాని అడిగానని చెప్పు. 4-5 రోజుల్లో పరిగెత్తుకొస్తానని తెలియచేయి. ఉంటాను. ఇట్లు వాసు. సుదీర్ఘమైన ఆ ఉత్తరం నిండా మాధవ్ గొడవే. ఎంత చిత్రం. ద్వేషంతో, అవమానంతో అక్క మనసు కరకరమంటుంటే
కృతజ్ఞతతో స్నేహంతో తమ్ముడి మనసు తొణికిసలాడుతుంది. ఉత్తరం ఎన్నిసార్లు చదివినా ఎక్కడ అక్క నువ్వెలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అనే ముక్క లేదు. సాయంత్రం పూట కూరగాయల తోట దగ్గర పరధ్యాసగా నిలబడిపోయి ఆ రోజు మధ్యాహ్నం తమ్ముడి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని పదే పదే నెమరు వేసుకుంటుంది సంధ్య. వాసు కాలు నయమైందన్న ఆనందాన్ని ఆ చదువుకుంటాననే గొడవ ఆవిరిలా మాయం చేస్తుంది. ఇప్పుడు ఇంకో కొత్త సమస్య తలెత్తింది. వాసు చదువు కోసం ఇక ఊపిరి ఆడనివ్వడు. తనకి కూడా చదివించాలనే ఉంది. కానీ ఎలా? ఏం పెట్టి వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలంటే మాటలా? ఎంత డబ్బు కావాలి? ఈ కూరగాయల మీద వచ్చింది పొదుపుగా వాడుకుంటే బొటాబొటిగా తినడానికి సరిపోతుంది. ఇంకా పై ఖర్చులు కూడా ఎక్కడ మిగులుతుంది? సంధ్య దృష్టి తోట మీదకి మళ్ళింది. చెట్లు పాదులు ఎదిగి కాపుకొచ్చాయి. పువ్వులు పిందెలతో కళకళలాడుతున్నాయి. ఈ తోటంటే సంధ్యకి చంటి బిడ్డతో సమానం. కష్టపడి బ్రతకటంలో ఎంత తృప్తి ఉంది. మొదట ఈ కాయ కష్టానికి శరీరం ఎదురు తిరిగిన తర్వాత క్రమేపీ అలవాటు పడిపోయింది. ఇప్పుడు బాధేమీ అనిపించలేదు సరికదా. అదో విధమైన ఆనందం కలుగుతుంది. పోనీ ఈ స్థలాన్ని ఇంకా కొంచెం చదును చేసి తోటని ఆ వైపుకు పెంచి పెద్ద చేస్తే బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ బోలెడంత ఖర్చు. చేతి కింద ఇంకో మనిషి అవసరం. ఇప్పటికే ఆయా తన శక్తికి మించి చేస్తున్నారు. డబ్బు పెట్టుబడి పెట్టాలి. అన్నీ సమస్యలే. అలాగని వాసుని చదువు విషయంలో నిరాశపరచడం కూడా ఇష్టం లేదు. వాసు చదువుకొని పైకి వస్తే ఒకనాటికైనా తన కష్టాలు తీరుతాయి. వయసు గడిచిన తర్వాతైనా నిశ్చింతగా గడుస్తుంది. ఎల్లకాలం తనకి శక్తి ఉంటుందని ఏం నమ్మకం? అందుకే ఈ లోపల వాసు ఈ భారం మోయగలిగిన శక్తిని కల్పించాలి. పోనీ మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుంటే? వద్దు. మళ్ళీ పాత మనుషులు, పాత విషయాలు అవన్నీ గుండెల్లో పొడిచినట్లయి అసలు జీవితం అంటేనే విరక్తి పుడుతుంది. సంధ్య కళ్ళ ముందు జ్యోతి ముఖం మెదిలింది. చదువుకునే రోజుల్లో జ్యోతికి తన మీద అకారణంగా అసహ్యంగా ఉండేది. అది ఈర్ష్యతో కూడిన చేతకానితనం అని తనకు తెలుసు. జీవితం తలక్రిందులై దురదృష్ట దేవత క్రూరంగా నవ్విన ఆ రోజుల్లో తన పతనానికి ఎక్కువగా సంతోషిన వ్యక్తి జ్యోతి అని చెప్పటానికి ఏమాత్రం సందేహం లేదు. ఆ రోజు హాస్పిటల్లో తనని చూసిన తర్వాత బయటికి వెళ్ళిపోయినప్పుడు మాధవ్కి ఏమని చెప్పి ఉంటుంది? ఇంకేం చెప్తుంది? అసలు చెప్పటానికి ఇంకేముంది? కానీ ఈ దౌర్భాగ్యానికి అంతటి కారణం ఎవరు? 100 ఏళ్ల జీవితం నాశనం చేసుకొని ఈ మారుమూల ఈ పల్లెటూళ్ళలో జీవోత్సవంలా బ్రతకటానికి బలి చేసింది ఎవరు? అందరిలా ఆత్మీయతకి గౌరవాభిమానాలకి దూరమై వెల్తిగా బ్రతుకుతున్నది ఎవరి మూలంగా? ఎవరి మూలంగానూ ఆ హీనుడికి ఎలా తెలుస్తుంది? ఎవరు తెలియచేస్తారు అతనికి? అన్నిటికంటే అసలు గుర్తుకు వస్తేనే భరించలేని దారుణం. చివరికి తండ్రి నిర్లక్ష్యంతో కుటుంబ గౌరవాన్ని మంట కలిపిన భూతంలా చూసేవారు. పరువు ప్రతిష్టలని మృంగిన రాక్షసిలా ఏవగించుకునేవారు. ఆయన చూపుల్ని, ఆ కళ్ళలో అసహ్యాన్ని గుర్తు తెచ్చుకుంటేనే మనసు విలువిల్లాడుతుంది. అన్నిటికంటే అపురూపంగా తను చూసుకున్నది తండ్రి ప్రేమ. అది పోగొట్టుకున్నప్పుడు తను చూసిన నరకం ఎవరు ఊహించగలరు? అవన్నీ ఎలా మర్చిపోతుంది? వాసుకి తన అవిటితనం బాగు చేయించాడు కాబట్టి కృతజ్ఞతతో మాధవ్ దేవుడుగా కనిపించవచ్చు. కానీ తన జీవిత కుసుమాన్ని నిర్దాక్షిణ్యంగా నలిపి నాశనం చేసిన మనిషి ముఖం వెగటు లేకుండా తనెలా చూడగలుగుతుంది? అయినా ఇదేం దురదృష్టం. అతనే వచ్చి స్వయంగా వాసుకింత చేయటం ఎంత విచిత్రం. అదే ఇంకో వ్యక్తి అయితే కృతజ్ఞతతో చర్మం వలిచి అతనికి చెప్పులుగా కాను కర్పించేది. ఇప్పుడు వేరు. వాసుకి తనలో ఉన్న ఈ బాధంతా ఎలా తెలుస్తుంది? సిగ్గు విడిచి తనెలా చెప్పగలుగుతుంది? చెప్పలేదు. నిశ్శబ్దంగా ఈ గరళాన్ని మింగి ఊరుకోవటం కంటే గత్యంతరం లేదు. తనకి కావాల్సింది వాసు క్షేమం. వాడి ఆరోగ్యం కోసం, వాడిని బాగు చేసి మళ్ళీ జీవితం ఇవ్వడం కోసం గర్భశత్రువైనా సరే వాళ్ళ ముందు మోకాళ్ల మీద కూలబడి 2 చేతులు జాచి భిక్షం తీసుకుంటుంది. సిగ్గుపడదు, అవమానం అనుకోదు. మాధవ్ పట్ల తను చూపే నిర్లక్ష్యం, అతనిచ్చిన వస్తువులను తాకాలంటే చూపే అసహ్యం ఆయాకి కూడా అర్థం కాదు. కుతూహలంగా చూస్తుంది. కళ్ళతో కారణం ఏమిటో చెప్పమని ప్రార్థిస్తుంది. కానీ నోరు తెరిచి అడగలేదు. కారణం ఎంత కన్నతల్లిలా చూసినా కొన్ని విషయాల్లో యజమానికి నౌకర్లకి ఉండే హద్దుని తను గిరిగీసి చూపిస్తుందని ఆయాకి అనుభవపూర్వకంగా తెలుసు. అప్పటికే మేఘావృతమై ఉన్న ఆకాశం నుంచి టపటపమని చినుకురాలి మీద పడటంతో సంధ్య ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఆకాశంలో పడమటి దిక్కు నుండి కారు మబ్బులు గుంపులుగా ఇటువైపు వస్తున్నాయి. బాగా వానను సూచిస్తున్న వాతావరణం చూసి ఆలోచనల వేగం నుంచి తేరుకున్న సంధ్య గబగబా ఇంటికి నడిచింది. వచ్చావు కదూ, పెద్ద వాన పడేట్టుంది, తడిసిపోతావేమోనని భయపడ్డాను అంది ఆయా ఎదురొస్తూ. అప్పటికే గాలి జోరు ఎక్కువైంది. చూస్తుండగానే కుండపోతగా వర్షం ప్రారంభమైంది. చీకటి పడిపోయింది. వేగంగా వీస్తున్న గాలి తలుపులు కిటికీలు కొట్టుకోవడం ప్రారంభించాయి. ఆకాశంలో మెరుపులు ఉరుముల మధ్య మేఘాలు గర్జిస్తూ పరవళ్లు తొక్కటం ప్రారంభించాయి. తోటంతా ఊపు మీద పిందెల మీద ఉంది. ఈ గాలివాన చూస్తుంటే దిగులుగా అంది సంధ్య.
ఆయా మాట్లాడలేదు. ఈ వానకి తోట ఏదన్నా అయితే అది సంధ్య మనసు మీద ఎంత దెబ్బతీస్తుందో, ఎండనక వాననక ఎంత కాయ కష్టం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తుందో ఆయకి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది. రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. ఉదయానికి తగ్గకపోగా గాలి విసురు మరింత ఎక్కువైంది. పగలంతా ఒక్క నిమిషం కూడా తెరిపి ఇవ్వలేదు. ఈదురుగాలితో కుంభవృష్టి కురుస్తూనే ఉంది. సాయంత్రం అవుతుండగా ఒకసారి తోటకెళ్ళి చూసి వస్తాను అంది సంధ్య. ఈ వానలోనా నీకేమైనా మతిపోయిందా? ఆయా కసిరింది. ఈ ఊరికి వచ్చిన తర్వాత ఈ 2-3 సంవత్సరాలలో ఇంత పెద్ద వర్షం ఎప్పుడూ పడలేదు. ఇల్లు నేసి చాలా రోజులు కావడం వల్ల పెంకుల మధ్య నుంచి ఇంట్లోకి వాన కురుస్తుంది. చీకటి పడింది. ఆయా వెలిగించి పెట్టిన లాంతరు గాలికి రెపరెపలాడుతుంది. రాత్రికి వాన తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. వాసు పడుకునే మంచం మీద సంధ్య ముడుచుకొని కూర్చుంది. ఆయా ఇంట్లో ఉన్న చెంబులు గిన్నెలు తెచ్చి అక్కడక్కడ వాన నీళ్లు పడుతున్న చోట పెట్టింది. అయినా లాభం లేకుండా ఉంది. రాత్రంతా ఇలాగే పడితే ఇల్లంతా వాన నీళ్ళకి నిండిపోయినట్టుగా ఉంది. గోడల నుంచి కూడా తేమగా నీళ్లూరుతున్నాయి. సంధ్య నిస్సంకోచంగా చూస్తూ కూర్చుంది. వాకిలి తలుపులు తెరిచినట్టు చప్పుడైనాయి. ఎవరు? అంది ఆయా బిగ్గరగా. ఎవరూ లేరు, నీకొకటే ఆలాపన, గాలి శబ్దం. సంధ్య విసుక్కుంది. నాకెవరో పిలిచినట్టు వినిపించింది. కావాలంటే వెళ్ళి చూడరాదు? ఇంత చీకట్లో ఎవరు వస్తారో ఇక్కడికి అనుకుంది. ఆయా వెళ్ళి తలుపు తీయగానే మాధవ్ రెయిన్ కోట్ నుంచి నీళ్లు కారుకుంటూ లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే సంధ్య చటుక్కున లేచి నిలబడింది. ఒక్కసారి తలుపులు తెరుచుకోగానే హఠాత్తుగా వచ్చిన గాలి విసురుకి లాంతరు రెపరెపలాడింది. ఆయా చప్పున వెళ్ళి చేతులు అడ్డుపెట్టింది. మాధవ్ వెంటనే తన వెనక తలుపులు మూసేశాడు. మీరు ఊరి నుంచి ఎప్పుడొచ్చారు? అంది ఆయా. ఉదయమే వచ్చాను. బయటికి కదలనివ్వకుండా ఒకటే వర్షం. సాధారణంగా అతను ఊరి నుంచి రాగానే సంధ్య వాళ్ళింటికి వచ్చి వాసు క్షేమ సమాచారాలు తెలియచేస్తాడు. మాధవ్ ఇంటి నిండా పరిచిన గిన్నెల వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. పొడుగ్గా ఉన్న రెయిన్ కోట్లో అతను మరింత పొడుగ్గా లావుగా కనిపిస్తున్నాడు. వాన జల్లుకు తెడిసిన జుట్టు నుదుటి మీద పడి అంటుకుపోయింది. అది ఒక అందంగానే ఉంది. ఎప్పటికప్పుడే ఇప్పుడెంత బాగుంది అనిపించిన మరోసారి చూడాలి అనిపించే ప్రత్యేకత ఉంది ఆ జుట్టుకి. ఒకటే వాన. ఈ రాత్రి కూడా తగ్గెట్టు లేదు అంది ఆయా. ఇల్లంతా కురుస్తుందిలా ఉందే. రెయిన్ కోట్ విప్పేస్తూ అన్నాడు. దాని నుంచి కారుతున్న నీళ్లు కాలువ కడుతున్నాయి. ఇంత వానలో ఇప్పుడు ఈ చీకట్లో రాకపోతే ఏం మునిగిపోయిందో. క్రిందకు చూస్తూ నిలబడిన సంధ్య ముఖం చిట్లించుకొని కనుబొమ్మలు ముడుచుకుంది. లోపలంతా కూడా కురుస్తుందా అంటూ మాధవ్ చొరవగా లోపలంతా చూసి తిరిగి వస్తూ, బాప్రే, గోడలు కూడా కారుతున్న నీళ్లతో నానుతున్నాయి అన్నాడు. ఆయా మాట్లాడలేదు. ఈ రాత్రికి వాన తగ్గదు అన్నాడు. మళ్ళీ ఎవరు సమాధానం చెప్పలేదు. సంధ్య వంచిన తల ఎత్తలేదు. నది ఇప్పటికే ఒడ్లు రాచుకొని ప్రవహిస్తుంది. ఏ క్షణంలో పొంగినా పొంగవచ్చు. పల్లె వాళ్ళంతా గుడిసెలు ఖాళీ చేసి ఊళ్ళోకి వచ్చారు. ఈ రాత్రంతా వాన పడితే నది పొంగటం మాట దేవుడెరుగు. ముందు ఈ వర్షపు నీళ్లతోనే ఈ ఇల్లు మునిగిపోయేలా ఉంది. నవ్వుతూ అంటుండగానే పైనుంచి టపటప చినుకులు వచ్చి అతని తల మీద పడినాయి. వాటి నుంచి తప్పించుకోవటానికి మాధవ్ అనుకోకుండా సంధ్య వైపు జరిగాడు. ఈ రాత్రప్పుడు ఎక్కడికి వెడతాం అంది ఆయా సందేహంగా. మా ఇంటికి రండి, మళ్ళీ తెల్లవారుగానే వచ్చేద్దురు గాని అన్నాడు మాధవ్. పర్వాలేదు, వాన తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ అంది సంధ్య. లాంతర్ వెలుగులో క్షణంసేపు సంధ్య వైపు చూస్తుండిపోయిన మాధవ్కి సంధ్య నిలబడిన తీరు, ఆ వంచుకున్న ముఖం చూసేసరికి దగ్గరగా వెళ్ళి బలవంతంగా 2 చేతులతో ముఖం పైకెత్తి కళ్ళెత్తి చూడమని ఆజ్ఞాపించాలి అనిపించింది. అలా చూసినప్పుడు నేనేం చేస్తే నీకు నా మీద నా అసహ్యం పోతుందో చెప్పు. సప్త సముద్రాలు ఈదనా? మంచు కొండల మీద నుంచి క్రిందకి జారనా? అగ్ని పర్వతాల మధ్య నుంచి చిరునవ్వుతో నడవనా? ఏం చెయ్యను? ఏం చేస్తే నీ ముఖంలో ఆవరించుకున్న కాఠిన్యం కరిగి నా పట్ల ప్రసన్నత కలుగుతుందో చెప్పు సంధ్య అని అడగాలనిపించింది. కానీ పైకి మాత్రం మామూలు స్వరంతో అతి సహజంగా అర్ధరాత్రి వేళ ఏదైనా అయితే అన్నాడు. ఏం కాదు, దృఢంగా వచ్చింది సమాధానం. కీడేంచి మేలెంచడం మంచిది. చెడుని ఊహించి జాగ్రత్త పడటంలో నష్టమేమీ లేదు. ఈ రాత్రి ఏమీ కాదని మీరు ఊరుకుంటే ఏదైనా అవ్వచ్చని నా భయం. మనిషికి ఎప్పుడు తన నమ్మకాల మీద గుడ్డి విశ్వాసం పనికిరాదు. భగవంతుడు ఒక్కోసారి మనం ఊహించిన దానికి పూర్తి వ్యతిరేకంగా జరిపిస్తాడు. చివరి మాటల్లో శ్లేష ఒక్క సంధ్యకే అర్థమైంది. క్షణంసేపు నిశ్శబ్దం ఏర్పడింది. లాంతర్వత్తి సరిచేస్తున్న ఆయా సంధ్య వైపు చూసింది. ఈ గాలి, ఈ వాన, నీళ్లతో నానుతున్న ఈ గోడలు చూస్తుంటే ఆవిడికి భయంతో ప్రాణం పోతుంది. కనీసం కప్పుకునేందుకు మంచి బట్టలు కూడా లేవు. ఏమంటావా ఆయా? మాధవ్ తనే పనైనా చేయదలుచుకుంటే ఆయాతోనే సంప్రదిస్తాడు.
నాదేముంది అనుమానంగా అంది ఆయా. అయితే తక్షణం బయలుదేరు. చిన్నవాళ్ల అభిప్రాయాలకి విలువ ఇవ్వాల్సిందే కాదనను, కానీ పెద్దరికంతో ఆజ్ఞాపించాల్సిన సమయాలు కూడా కొన్ని ఉన్నాయి అన్నాడు మాధవ్. సంధ్య ముఖం ఎర్రబడటం ఎవరూ గమనించలేదు. నేను ప్రాణం పోయినా సరే ఇక్కడే ఉంటాను, కానీ మీ ఇంటికి రాను. ఇక్కడి నుండి వెళ్ళు అని బిగ్గరగా అరవాలనిపించింది. కానీ వివేకం కోపాన్ని ఆగమని హెచ్చరించింది. ఆయాని చూసి మాట్లాడమని బ్రతిమిలాడింది. సంధ్య కళ్ళెత్తి ఆయా వైపు చూసింది. చలిలో గడగడలాడుతూ భయంతో అనుమానం నిండిన కళ్ళతో వెళ్దామని ప్రాధేయపడుతూ దీనంగా ఉన్నట్లున్న ఆవిడ ముఖం కనిపించగానే సంధ్య తగ్గింది. ఈ గాలికి ఈ వానకి ఆయకేదైనా జబ్బు చేస్తే అది మరీ కష్టం. సంధ్యకి రాజీ పడక తప్పలేదు. ఎలాగైతేనే బయలుదేరారు. మీరిద్దరి రెయిన్ కోట్ కప్పుకోండి, తల తడవకుండా ఉంటుంది. మాధవ్ రెయిన్ కోట్ అందించాడు. ఆయా తీసుకుంది. అవసరం లేదు, నేను ఇలా రాగలను, తల తిప్పేసి విసురుగా అంది సంధ్య. అనేటప్పుడు ఆ కళ్ళలో కనిపించిన కంపరం మాధవ్ గుర్తించకపోలేదు. ఆయాకి కోటు జాగ్రత్తగా కప్పాడు. ఇంటికి తాళం వేసి వరండా దిగుతుంటే మట్టిలో సంధ్యకాలు జర్రున జారింది. జాగ్రత్త. వెనకగా వస్తున్న మాధవ్ చప్పున బలంగా జబ్బగుచ్చి పట్టుకొని పడిపోకుండా ఆపాడు. ఆ ప్రయత్నంలో సంధ్య తల వచ్చి అతని గుండెలకు ఆనింది. సరిగ్గా నిలబడి మాధవ్ చేతిని విదిలించుకునే లోపల అతనే వదిలేశాడు. అతని స్పర్శ అసహ్యంగా ఉన్న మాట వాస్తవమే, కానీ మెరుపులో అతనలా పట్టుకొని ఆపకపోతే ఈ పాటికి బురదలో బోర్లా పడి ఉండేది. అందుకే సంధ్య అనుకున్నంతగా అసహ్యించుకోలేకపోయింది. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.